ఒక ఆఫీస్లో ఫైల్స్ పేపర్స్ అన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. వాటిని దాయటం చాలా కష్టమైపోయింది. అయితే ఆ బ్రాంచ్ ఆఫీసర్ హెడ్ ఆఫీస్కి లెటర్ రాసి, సార్ వీటినన్నిటిని దాచడం చాలా కష్టమైపోతుంది, వీటిని నేను పారవేయవచ్చునా అని లెటర్లో రాసి పంపించినప్పుడు, ఒక వారం రోజుల తర్వాత ఆ హెడ్ ఆఫీస్ నుంచి ఈ విధంగా సమాచారం వచ్చింది. మీరు వాటిని పారవేయవచ్చును, కానీ పారవేయటానికి ముందుగా వాటిని కాపీ చేసి ఒకటి హెడ్ ఆఫీస్కి, ఒకటి రీజనల్ ఆఫీస్కి, ఒక కాపీ మీ వద్ద ఉంచుకోవాలి అని సమాచారం పంపినప్పుడు ఆ బ్రాంచ్ ఆఫీసర్ అలాగే చేశాడు. ఇది ఈ లోకము ఆఫీస్ అయినందుకు ఇది చాలా బాగుగా ఉంది ఈ పరిష్కారం. అయితే పరిశుద్ధ లేఖనాల్లో బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, వెనకున్న వాటిని అన్నింటినీ మరచి ముందున్న వాటి కొరకై వేగిరి పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మన ప్రస్తుత సమస్యలు, ప్రస్తుత శ్రమలు, ప్రస్తుత ఇబ్బందులు, ఇరుగులను జ్ఞాపకం చేసుకొచ్చు మనం ముందుకు సాగటానికి బదులు వెనకడుగులు వేస్తూ ఉంటాం. అలాగే గత కాలపు పాపమును దేవుడు క్షమించాడన్న స్పృహను కోల్పోయి పదే పదే వాటిని జ్ఞాపకం చేసుకొచ్చు జీవించేవారు అనేక మంది ఉన్నారు. కాబట్టి దేవుడు క్షమించాడన్న నిశ్చేతని కలిగినప్పుడు వెనుక దేవుడు క్షమించిన పాపములను మరలను జ్ఞప్తికి తెచ్చుకోకుండా జీవించగలవు, ముందడుగులు వేయగలుగుతాం. కనుక ఏది వదిలిపెట్టాలో, ఏది విసర్జించాలో, ఏది వదిలివేయాలో, ఏది జ్ఞాపకానికి తెచ్చుకోకూడదో అలాంటి వాటిని విస్మరించి ముందున్న వాటి కొరకై, ముందున్న బహుమానముల కోసం, మనం క్రీస్తు రాజ్య వ్యాప్తి కోసం, పరలోక రాజ్య ప్రవేశం సమృద్ధిగా కలిగి నిమిత్తం మనం ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.